గైస్ ఇది కానీ జరిగితే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం ప్రభాస్ పేరు మారిపోగిపోద్ది. అలాగే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు కూడా బద్దలవుతాయి. అండ్ స్పిరిట్ మూవీ కంటే ఫౌజీ మూవీ చాలా పెద్దది. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. సంగతి ఏంటంటే బేసిక్గా హనీ రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ గారు ఫౌజీ అనే ఒక సినిమా తీయడం జరుగుతుంది. సో ప్రభాస్ గారు ఇప్పుడు తీస్తున్న సినిమాల్లో ఎక్కువ హైప్ ఉన్న మూవీ ఏంటంటే మనకు స్పిరిట్ మూవీ. సో స్పిరిట్ మూవీ తర్వాతనే మిగతా మూవీస్కి అంత హైప్ ఉంది. కానీ ఈ లైనింగ్ వింటే, ఈ అప్డేట్ వింటే ఖచ్చితంగా మీరు స్పిరిట్ మూవీ కంటే ఫౌజీ మూవీనే పెద్దది, ఆ అప్డేట్ పెద్దది అని చెప్పి మీకు అర్థమవుతుంది. సో నేను పక్క జరిగితే ఇక్కడ మీకు ఒక ఫోటో కనిపిస్తుంది. ఎవరో తెలుసు కదా మీకు, హిట్లర్. సో ఎంత క్రూరత్వంగా పాలించాడో మనకు హిట్లర్ తెలుసు. మరి ఏదైతే హను రాఘవపూడి డైరెక్షన్లో ఏదైతే ప్రభాస్ గారు నటించిన ఫౌజీ మూవీ ఉందో, ఆ ఫౌజీ మూవీకి సంబంధించి మనకి ఏదైతే ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారో దీని గురించి మనకు డైరెక్టర్ ఏం చెప్పడం జరిగిందంటే, బేసిక్గా ఇది ఏదైతే సినిమా ఉందో ఈ సినిమా మనకు స్వాతంత్రానికి పూర్వం, అంటే స్వతంత్రం రావడానికి ముందు ఫౌజీ సినిమా ఉంటుంది అని చెప్పి, ఆ కథ సారాంశం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది అని చెప్పి మనకు హను రాఘవపూడి అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసినప్పుడు మనకు మెన్షన్ చేశాడు. అయితే ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ సినిమాలో మనకు హిట్లర్ కనిపించబోతున్నాడు, అలాగే సుభాష్ చంద్రబోస్ కూడా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎందుకు అంటే బేసిక్గా ఈ సినిమా అనేది 1942 బ్యాక్గ్రౌండ్, అంటే 1940 బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ కాలానికి సంబంధించిన సినిమా ఫౌజీ సినిమా. అండ్ ఇది మన దేశ స్వతంత్రానికి సంబంధించి ఆ కథ సారాంశంగా రూపొందే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మెయిన్ గా హిట్లర్ గురించి ఎందుకు ప్రస్తావన తీసుకురావడం జరిగిందంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఒక ఆర్టికల్ ప్రకారం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు 1942 మే 20న మనకు ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారు అప్పట్లో హిట్లర్ ని కలిశారు. ఎందుకు అంటే అప్పుడు ఏదైతే మనం స్వాతంత్రం కోసం పోరాడుతున్నామో ఆ స్వాతంత్రం కోసం పోరాటంలో ఏవైతే బ్రిటన్ దేశం ఉందో, ఆ బ్రిటన్ దేశానికి ఏవైతే ఎగ్నెస్ట్ గా దేశాలు ఉంటాయో అలాంటి దేశాల సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అప్పుడు జర్మనీ నుంచి అలాగే జపాన్ నుంచి సుభాష్ చంద్రబోస్ అయితే ఏదైతే పొత్తులు పెట్టుకొని స్వతంత్రాన్ని మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారు మనకు హిట్లర్ ని 1942 మే 29న హిట్లర్ ని కలవడం జరిగింది. అలాగే హిట్లర్ తో పాటు కొంతమంది సైనికులు కూడా, అంటే ఐఎన్ఏకి సంబంధించిన కొంతమంది సైనికులు హిట్లర్ ని కలవడం జరిగింది అప్పట్లో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సుభాష్ చంద్రబోస్ పర్సనల్లీ మీట్ హిట్లర్. కాకపోతే ఎవరైతే సోల్జర్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారో, సోల్జర్స్ అఫీషియల్ గా మనకు హిట్లర్ ని కలవకపోయినా ఎవరైతే ఐఎన్ఏకి సంబంధించిన అధికారులు ఉంటారో, ఐఎన్ఏకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు కూడా హిట్లర్ ని కలవడం జరిగింది. అంటే ఇది 1940 బ్యాక్గ్రౌండ్ లో ఈ సినిమా రూపొందుతుంది. అలాగే ఈ సినిమాకి పెట్టిన పేరు వచ్చేసి ఫౌజీ. అప్పుడు ఉత్తరాఫ్రికాకి సంబంధించి ఒక 3000 మన ఇండియన్ సైనికులు ఎవరైతే ఉన్నారో, ఒక 3000 మంది భారతీయానికి సంబంధించిన సైనికులు అయితే ఇందులో చేరడం జరిగింది అప్పట్లో. సో ఇది బేసిక్ గా ఒక సినిమా కాబట్టి సినిమాలో మనం స్టోరీని కొన్ని మార్చుకోవచ్చు. సో అక్కడ సుభాష్ చంద్రబోస్ గారు మాత్రమే హిట్లర్ ని కలవడం జరిగింది, కొంతమంది ఐఎన్ఏ అధికారులు కలవడం జరిగింది. కాకపోతే ఒక సినిమా మనం క్రియేటివిటీ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అనేది ఇక్కడ మనము సుభాష్ చంద్రబోస్ ని కలిపియొచ్చు, అలాగే హిట్లర్ ని కూడా కలిపియొచ్చు. మరి ఇలాంటిది ఒక సినిమాలో సాధ్యమైతే ఖచ్చితంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ సినిమా ఏదైతే ఫౌజీ వస్తుందో ఆ ఫౌజీ సినిమా పైన ఖచ్చితంగా ఒక కన్నేయడం జరుగుతుంది. ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్ని కూడా ఖచ్చితంగా చెల్లా చెదురైతాయి. అండ్ ఈ మూవీలో మరి ఒకవేళ నిజంగా సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర ఉంటే, నిజంగా హిట్లర్ గారి పాత్ర ఉంటే ఆ పాత్రల్ని ఎవరు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక చిన్న డౌట్ వచ్చి ఈ మూవీలో ఎవరైతే కాస్ట్ పనిచేయడం జరుగుతుందో ఒకసారి వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నారు. సో ఈ మూవీలో మెయిన్ గా ముగ్గురు క్యారెక్టర్లు నాకు కనిపించారు. ఒకటి ప్రవీణ్ దాచారం. ఈయన క్యారెక్టర్ ని చూస్తుంటే మనకు ఆల్మోస్ట్ కొద్దిగా నెహ్రూ గారి క్యారెక్టర్ కి సరిపోయేలాగా ఉంది ఈయన క్యారెక్టర్. మీరు ఒకసారి చూడండి ఫేస్, ప్రవీణ్ దాచారం నెహ్రూ గారి క్యారెక్టర్ కి సరిపోయే విధంగా ఉంది. అలాగే మనకి ఇక్కడ మిథున్ గారు ఉన్నారు. సో మిథున్ గారు కూడా మరి ఏ క్యారెక్టర్ లో ఉంటారో తెలియదు కానీ ఈయన కూడా ఈ సినిమాలో ఉన్నాడు. అలాగే మనకి ఇక్కడ మెయిన్ గా ఎవరైతే అనుపమ్ ఖేర్ ఉన్నాడు, అనుపమ్ ఖేర్ గారు నాకు తెలిసి ఏదైతే హిట్లర్ క్యారెక్టర్ ఉందో హిట్లర్ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అయిపోతారు ఆయన. సో ఇక్కడ అనుపమ్ ఖేర్ హిట్లర్ క్యారెక్టర్ సెట్ అవుతాడు. అలాగే ఇక్కడ మనకు ప్రవీణ్ దాచారం ఎవరైతే ఉన్నారో నెహ్రూ క్యారెక్టర్ సెట్ అవుతారు. సో ఇది గానీ రిపీట్ అయితే, ఇది గానీ సినిమాలో ఉంటే, ఎందుకంటే ఇది 1940 ఆధారంగా సినిమా రూపొందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది గానీ ఒకవేళ సినిమాలో పెడితే ఖచ్చితంగా నెహ్రూ గారిని హిట్లర్ ని గానీ సినిమాలో చూపించగలిగితే, 1940 బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది, ప్రభాస్ గారిని వాళ్ళతో కల్పించగలిగితే ఖచ్చితంగా అలాంటి క్యారెక్టర్ ని క్రియేట్ చేస్తే సినిమా ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఎవరు కూడా ఇలాంటి సాహసం చేయలేదు. కాకపోతే ఫస్ట్ టైం హను రాఘవపూడి మరి 1940 బ్యాక్గ్రౌండ్ ని తీసుకున్నాడంటేనే మనకు అర్థమైపోవాలి. స్వాతంత్రానికి ముందు 1942లో సుభాష్ చంద్రబోస్ గారు వెళ్లి స్వయంగా హిట్లర్ ని కలిసారు. కొంతమంది ఐఎన్ఏ అధికారులు కూడా హిట్లర్ ని కలిసారు. కాకపోతే ఇది సినిమా కాబట్టి మనం క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రభాస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రభాస్ క్యారెక్టర్ ని హిట్లర్ తో కల్పించవచ్చు. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ ని నెహ్రూ గారితో కూడా కల్పించే అవకాశం ఉంటుంది. కానీ ఇది మాత్రం సాధ్యమైతే హను రాఘవపూడికి మాత్రం ఇదే స్టోరీ లైన్ ని తీసుకుంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ రికార్డుని బద్దలు కొడుతుంది. ప్రపంచం మొత్తం ఖచ్చితంగా ప్రభాస్ వైపు చూస్తుంది. ఒకవేళ ఇదే కథాంశంతో గనక ఒకవేళ హను రాఘవపూడి ఇది సినిమాని ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ప్రభాస్ కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా సినిమా నిలుస్తుంది. అందుకే నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది, స్పిరిట్ మూవీ కంటే ఫౌజీ మూవీ చాలా పెద్దది అవుతుంది. ఒకవేళ ఈ కథతో వస్తే మాత్రం ఖచ్చితంగా స్పిరిట్ కంటే ఫౌజీ చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. మరి ఫౌజీని 2 పార్ట్లలో తీసుకొస్తారా, ఒక పార్ట్గా తీసుకొస్తారో తెలియదు. ఒకవేళ ఇదే కథ ఉంటే 1940 బ్యాక్గ్రౌండ్ ఉంటే స్వతంత్రానికి ముందు సినిమా మనకు పోస్టర్ లో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది. స్పిరిట్ కంటే చాలా పెద్ద హిట్ అవుతుంది. ప్రపంచం మొత్తం మళ్ళీ చెప్తున్నాను, హిట్లర్ మాత్రం ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయితే ఆ
న్యూస్ అనేది మనకు ఓవర్సీస్ మార్కెట్లో వెళ్తే ఖచ్చితంగా ఓవర్సీస్ మార్కెట్లో ఫౌజీ సినిమా ఖచ్చితంగా అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొస్తుంది. సో ఫైనల్గా ఇదనమాట ఫౌజీ మూవీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. సో ఒకవేళ ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే ఒకవేళ సినిమా ఇదే విధంగా ఉంటుందా ఏంటా అనేది మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.